మంగళాన్ని ఇచ్చేటువంటి కుజుడు పాడైనందుకు హ్మ్. మంగళములు సరిగ్గా జరగవు వాళ్ళకి. ఓకే. ఓకే. అందుకని మంగళగౌరి వ్రతాన్ని చేస్తారు. అయితే ఇక్కడ ప్రతిసారి వివాహానికే సంబంధం ఉండదు. హ్మ్. ఇప్పుడు ఒక కుజుడు లగ్నాన్ని పాడు చేస్తే గనక అప్పుడు వాళ్ళ శరీరం మీద పడుతుంది దాని ఎఫెక్ట్. అంటే స్ట్రెంత్‌గా లేకపోవడము ఓకే. ఇట్లాంటివి ఉంటాయి. ఆహా! రెండో స్థానం మీద పడింది. బాగుంటేనేమో ధనప్రాప్తి ఈ వీళ్ళకి భూముల మూలంగానే వస్తుంది. లేనట్లయితే ధనం మూలంగానే కుటుంబ సభ్యుల మధ్యన గొడవలొస్తాయి. హ్మ్. 3లో ఉంటే పరాక్రమ స్థానం అంటారు. హ్మ్. అదే 3లో పాడైతే అనవసరమైన గొడవలు. ప్రతి విషయానికి అన్నదమ్ములతో గొడవలుంటాయి. ఓకే. 4లో బాగున్నాడనుకోండి భూముల వల్లే కోటీశ్వరుడు అవుతాడు. హ్మ్. లేకపోతే భూములు కొని అన్నీ కబ్జాలయిపోతాయి. 5లో బాగుంటేనేమో పిల్లలు మంచి స్ట్రాంగ్‌గా ఉంటారు. డిపార్ట్మెంట్స్‌లో ఉంటారు. అదే 5లో పాడైతే ఏవో రకరకాల ఆలోచనలతో మైండ్ అంతా పాడు చేసుకుంటూ ఉంటాడు. గొడవలు, పిల్లలతో గొడవలు, హ్మ్. ప్రేమించిన వాళ్ళతో గొడవలు అవుతూ ఉంటాయి. 6లో కుజుడు ఉంటే గనక ఎవరికైనా ఓకే. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా హ్మ్. వాళ్ళతో మనం శత్రుత్వం పెట్టుకోకూడదు. ఎందుకంటే శత్రునాశనము అంటుంది శాస్త్రం. హుహు. 7లో కుజుడు ఉంటే మాత్రమే మీకు వివాహ సంబంధించిన విషయం గురించి మనం ఆలోచించాలి. హ్మ్. కానీ చాలామంది తెలియక ఎక్కడ కుజుడు ఉన్నా సరే వివాహం గురించి మాట్లాడుకుంటారు. హుహుహు. సప్తమ స్థానం మాత్రమే లేదా 12వ స్థానం అంటే వివాహం తర్వాత. ఓకే. ఓకే. అప్పుడు అలాంటప్పుడు మంచివాడు అనుకోండి. కొన్ని లగ్నాలకి కుజుడు మంచివాడు. ఇప్పుడు కర్కాటక లగ్నం ఉంది. కుజుడు మంచివాడు. హ్మ్. మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనుర్మీన లగ్నాలకి కుజుడు శుభుడు. హ్మ్. ఇప్పుడు అదే కర్కాటకానికి సప్తమంలో కుజుడు ఉన్నాడు.